రౌడీ షీటర్ రాఘవేంద్ర అలియాస్ పప్పి హత్య కేసు ఛేదించిన పోలీసులు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన డీఎస్పీ భక్తవత్సలం. లోకేశ్వర్ రెడ్డికి పప్పి అలియాస్ రాఘవేంద్ర ఫోన్ చేసి డబ్బు అడిగాడు. డబ్బులు లేదు, కావాలంటే స్థానిక బీజీఆర్ లాడ్జ్ 206 నెంబర్ రూమ్కి వచ్చి మందు తాగాలని పప్పి అలియాస్ రాఘవేంద్రకు చెప్పిన నిందితుడు లోకేశ్వర్ రెడ్డి. అప్పటికే లోకేశ్వర్ రెడ్డి సునీల్ ముజీబ్ రూమ్లో మందు తాగుతూ ఉన్నట్టు తెలిపిన డీఎస్పీ భక్తవత్సలం, మందు సేవిస్తున్న సమయంలో మాటా పెరిగి పప్పి అలియాస్ రాఘవేంద్ర తమపై దాడి చేయడం వల్ల తాము కూడా దాడి చేశామని విచారణలో లోకేశ్వర్ రెడ్డి చెప్పినట్టు, దాడి తర్వాత పప్పి అలియాస్ రాఘవేంద్ర బ్రతికితే మళ్లీ తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందనే ఉద్దేశంతోనే చంపామని నిందితుడు తెలిపినట్లు, ఈ రోజు స్థానిక ఆర్టీపీసీ రోడ్డు నందు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలియజేసిన డీఎస్పీ. మీకందరికీ తెలుసు, మన 1 టౌన్ పరిధిలో బీజీఆర్ హోటల్లో 1వ తేదీ రాత్రి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిన వ్యక్తి పేరు రాఘవేంద్ర అలియాస్ పప్పి. ఆయనకి రౌడీ షీట్ కూడా ఉంది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది, 2014 అంతకుముందు ఇక్కడ సునీల్ గ్యాంగ్, దానికి ప్యారలల్గా పప్పి గ్యాంగ్ అనేది ఒకటి ఉండేది. ఈ చనిపోయిన వ్యక్తి ఆ పప్పి గ్యాంగ్కి నాయకుడు. మొన్న 1వ తేదీ 30వ తేదీ మనకి 1వ తేదీ మర్డర్ అయితే 30వ తేదీని ఈయన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అక్కడ హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది. హోటల్ రూమ్ తీసుకొని మళ్ళీ 1వ తేదీ రాత్రి ఈ సునీల్, ముజీబు వీళ్ళంతా కలిసి తాగుతునేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఈ లోకేశ్వర్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేస్తే డబ్బులు అడిగారని, ఆ డబ్బులు లేవు, కావాల్సింటే వచ్చి తాగు అని లోకేశ్వర్ రెడ్డి అనడం జరిగింది. ఆ లోకేశ్వర్ రెడ్డి ఆ రూమ్ నెంబర్ 206కి సుమారు రాత్రి 10:30 గంటలకు వెళ్ళడం జరిగింది. వారు ఇంకా అప్పటి నుంచి అందరూ 4 కలిసి తాగుతూ చిన్న చిన్న విషయాల్లో మాట పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. లోకేశ్వర్ రెడ్డి మరి ఈ చనిపోయిన రాఘవేంద్ర. ఆ ఘటనలో ఈ లోకేశ్వర్ రెడ్డి అతన్ని ఈ తాగుతున్న లిక్కర్ బాటిల్తో తల మీద కొట్టడం జరిగింది. కింద పడిపోయిన వ్యక్తిని ఈ లోకేశ్వర్ రెడ్డి వీళ్ళు ఈ గొంతు పిసికి చంపేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ 3 ముద్దాయిలని గుర్తించడం జరిగింది. మనకు తొలుతైతే ఈ హత్య కావించబడ్డ వ్యక్తి పేరు కూడా తెలియదు. తర్వాత దర్యాప్తులోను అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ను వీటి ఆధారంగా హత్య గావించబడిన వ్యక్తి ఎవరు అని, ఆ రూమ్కి ఎవరెవరు వచ్చారని పరిశీలించడం జరిగింది. ఈ దర్యాప్తులో ఈ 1 టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి కష్టపడి వాళ్ళని ఈ దినము అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. వాళ్ళు చనిపోయిన వ్యక్తి రాఘవేంద్ర రూమ్కి వచ్చినప్పటికీ లోకేశ్వర్ రెడ్డి, ముజీబు, సునీల్ ఆల్రెడీ ఉన్నారు మార్నింగ్ నుంచి. అక్కడ మార్నింగ్ నుంచి ఉన్నప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఫోన్ చేస్తే రూమ్కి రమ్మన్నాడు. రూమ్కి వచ్చినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి లోకేశ్వర్ రెడ్డికి మాత్రమే తెలుసు, ఈ ఇద్దరికి తెలియదు. ఈ ఇద్దరు కూడా ఆయనకు తెలియదు చనిపోయిన వ్యక్తికి. అప్పుడు ఈ ముజీబ్ను ఉద్దేశించి వీడెవడు అనడము, కొద్దిగా ఆల్రెడీ తాగి ఉన్నాడు కాబట్టి వీడెవడు అంటే వీడు పలానా అంటే ఆబా వీడేం పెద్ద పుడింగి అనడము, ఇట్లా మాట పెరగడం, సునీల్ను వీడెవడు అనడము. తర్వాత అలా మాట్లాడొద్దంటే నీదేంటి నిన్ను కూడా కొడతానని లోకేష్ రెడ్డిని అనడము. ఈ విధంగా మాట పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది.